మా చెల్లికి ఏదైనా డీటెయిల్గా చెప్పడం అలవాటు బావగారు. నీ బుద్ధులు అనుకుంటా. పదమ్మా ఇంకింటికి వెళ్దాం. ఏంటి ఇంకా అలా చూస్తున్నారు? లగేజీలు పట్టుకుని పదండి. పదండి. నువ్వెక్కడికి? మీ ఇంటికి. మా చెల్లి కాబట్టి మా ఇంటికి తీసుకెళ్తాను. ప్రతి ఒక్కరిని తీసుకెళ్ళడానికి నేనేం ఆశ్రమం నడపట్లేదు. వీళ్ళ దగ్గరకు వచ్చేద్దామని నా ఫ్లాట్ ఖాళీ చేసి మరి వచ్చాను. ఇప్పుడు నాకు రూమ్ దొరకడం కష్టం. అయితే పీజీకి షిఫ్ట్ అవ్వు. పీజీలో నేను ఉండలేను, నా వల్ల కాదు. పోనీలే అన్నయ్య, మనతో పాటు ఉండనివ్వు. అందరికీ సాయం చేస్తావు కదా, నాకు కూడా హెల్ప్ చేయ బావా. వరుసలు కలుపుతున్నావేంటి? మరదలు బావా అని పిలవకుండా అన్నయ్య అని అంటదే ఏంటండి? నువ్వు మాట్లాడకరా బాబు. పదండి అందరం కలిపి షేర్ ఆటో బుక్ చేసుకెళ్దాం. ఏంటంటే రాంబాబు గారు మీరు మాట్లాడేది? మగాళ్ళకి భరణం ఏంటండి? మీరు ఇల్లరకం ఉన్నా ఇంగ్లాండ్ వెళ్ళినా విడాకులు అంటూ వస్తే ఆడవాళ్ళకి భరణం, మగాళ్ళకి ఫ్రీడమ్. అంతకు మించి ఏమీ రావు. పెట్టేయండి. ఆ ప్రేమిడి గారు కూర్చోండి. మొన్న సగం సగం చెప్పి అసలు మ్యాటర్ మర్చిపోయి వెళ్ళిపోయారేంటండి?